సార్, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎస్, యమునా పాఠక్ గారు సైకాలజిస్ట్, అలాగే సోషల్ అనలిస్ట్. నమస్తే యమునా పాఠక్ గారు. ఎస్, యమున గారు, ఇది చిన్నపిల్లల విషయంలో అంటే స్మార్ట్ ఫోన్స్ వాళ్ళ చదువును దెబ్బతీస్తోంది, వాళ్ళ మెంటల్గా చిన్నపిల్లల సార్ ఇందాక చెప్పినట్టు ఇమాజినేషన్ కూడా, ఒక క్రియేటివిటీ అనేది కూడా వాళ్ళ లేకుండా పోతోంది. అంటే ఎన్నో డిబేట్స్లో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నా కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన పాయింట్, ఇందాక నుంచి నేను మెన్షన్ చేయలేదు, ఇప్పుడు చేస్తుంది ఏంటంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఒక నివేదిక, అంటే 14 దేశాల మీద వాళ్ళు చేసిన ఏదైతే ఉందో ఎనాలిసిస్, ఇవన్నీ దానిపైన మినిమం 4 దేశాలు తీసుకుంటే ఒక దేశం అయితే స్మార్ట్ ఫోన్స్ నిషేధించాలి అన్న నిర్ణయానికి వచ్చింది. అంటే ప్రాబ్లం ఎంత పెద్దగా ఉందో చూడండి. స్మార్ట్ ఫోన్స్ వినియోగం, ఈ స్మార్ట్ ఫోన్ లేని రంగం లేదు. అది ఇంటి నుంచి అసలు చిన్నపిల్లడి చేతి నుంచి 60 ఏళ్ళ ముసలి చేతి వరకు స్మార్ట్ ఫోనే ఉంది. ఇక స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేమేమో అన్నంత డౌట్ కూడా అసలు. అంతెందుకు, ఆ వైఫై సహకరించకపోతే వాళ్ళ బిహేవియర్ చూడాలి. మొబైల్ డేటా కనుక సహకరించకపోతే ఫోన్లో అది ఏదైనా వీడియో బఫర్ అయితే వాళ్ళ అసలు ఫ్రస్ట్రేషన్ చూడాలి. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అసలు వాళ్ళ బిహేవియర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. యమున గారు, మీరు చెప్పండి, స్మార్ట్ ఫోన్స్ స్టూడెంట్స్ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అంటున్నారు, మీరేమంటారు? నమస్తే అండి. ముందుగా 6 టీవీ ప్రేక్షకులందరికీ, అలాగే ప్యానలిస్ట్, మా కో ప్యానలిస్ట్ మనకి శ్రీధర్ గారికి కూడా నమస్తే. సంతోషి గారు, ఇది యథార్థం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ నిజంగా మన స్మార్ట్ గా ఉండాల్సిన జీవితాన్ని నిజంగా అది అన్స్మార్ట్ చేస్తున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అంటే నేను మొన్న మధ్యన కూడా ఒక సెషన్స్ లో మాట్లాడినప్పుడు ఐ వాజ్ అడ్రెసింగ్ యూత్. నేను ఒకటే అన్నానండి, అంటే ఏదైనా కూడా టెక్నాలజీ, ఈ యొక్క పరికరాలను కనిపెట్టిన మానవ మేధస్సు ఈ రోజు వాటికే బానిస అయిపోతుంది అంటే నిజంగా దురదృష్టం. నేను అంటే యూజువల్ గా వాట్ వి సే ఇస్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అ సూపర్ కంప్యూటర్. మనం కనిపెట్టిన మన మేధస్సు ఈ రోజు వాటికి బానిసలు అవుతున్నాయి అనడానికి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం మనం. ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో పిల్లలు ఉండాల్సిన పిల్లలు, కానీ ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఈ రోజు వీటి బారిన పడి టోటల్ గా వాళ్ళు దే ఆర్ ఎన్స్లేవింగ్ దెమ్సెల్వ్స్. అది నిజంగా ఘోరాది ఘోరం. అది అంటే ఇక్కడ ఏంటంటే మనిషి పనిచేయాల్సిన సమయంలో కూడా ఫోన్స్ ఏదో అసలు ఫోన్ పట్టుకున్న కారణం వేరుంటుంది. తర్వాత ఎక్కడెక్కడెక్కడికో తీసుకెళ్లిపోతూ ఉంటాయి ఆ థ్రెడ్స్ అన్ని ఏవైతే వస్తూ ఉంటాయో సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. వీ డోంట్ స్టాప్ విత్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. అట్లా పాపప్ అవుతూనే ఉంటాయి అక్కడి నుంచి. అసలు అది సర్వసాధారణంగా అయిపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఏదో ఒక అంశం చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాని నుంచి 1-2 గంటలు ఫోన్ పట్టుకుంటే దాని నుంచి బయటికి రావడం తప్పించి ప్రొడక్టివ్ గా వెళ్లే పరిస్థితులు ఎక్కడ కనపడటం లేదు. అండ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎందుకు మనం ఈ పరికరాలకి బానిసలు అవుతున్నాం అనగానే చాలా వరకు వస్తాయి. అంటే ఇక్కడ ఇంతకు ముందు మనకు అంత హాబీస్ అనేవి ఉండేవి, చూసారా? ఒకప్పుడు మనకి హాబీస్ ఉండేది. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు కూడా రీడింగ్ బుక్స్ అనో, లేకపోతే పెయింటింగ్ అనో, డాన్స్ అనో, ఏదో ఒక ఆర్ట్ ఫామ్, అంటే మనిషి క్రియేటివిటీ వైపు అడుగులేసే పరిస్థితుల నుంచి పూర్తిగా కూడా ఒక మిషన్ కి బానిసలైపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. పరికరాలకు బానిసలయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా కూడా ఇది ఒక్క రోజులో వచ్చే మార్పు కాదండి. ఈ మార్పుకి కారణం అవ్వాల్సిన వ్యక్తులు ఎవరు అంటే కుటుంబంలో ప్రతి వ్యక్తి అందులో భాగం అవుతుంది. ఇప్పుడు పిల్లలకు మనం చెప్తాం, మీరు ఫోన్స్ ఎందుకు పట్టుకుంటున్నారు, మీరు ఫోన్స్ వదిలేసండి, చదువుకోండి, లోపలికి వెళ్ళండి అని. తల్లిదండ్రులు కూడా ఫోన్లే పట్టుకుంటున్నారు. ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఫోన్లే పట్టుకున్నప్పుడు ఇంకా పిల్లలు ఏం మాట వింటారు? సో వీఆర్ లైక్ మనం చెప్పే వాళ్ళు కూడా ఆచరించినప్పుడు మన ఇళ్లలో ఉన్న పిల్లలు వాటి నుంచి బయటపడతారు తప్పించి మనమే ఎవరి రూముల్లో వాళ్ళ ఒక్కొక్క ఫోను ఒక్కొక్క యంత్రంతో మనం గడిపేస్తున్నాం. మనుషుల కంటే యంత్రాలతో గడుపుతున్నాం మనం. సో ఇది హానికరం అండి. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఇది ఎన్నోసార్లు చర్చకి దారి తీసిన అంశం అయినప్పటికీ కూడా పరివర్తన ఎక్కడ కావాలి అంటే కుటుంబ క్షేత్రం నుంచి రావాలి, అక్కడి నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ తక్కువైపోతున్నాయి. రోజు రోజుకి మనం పక్కన ఉన్నా కూడా మెసేజ్ చేసుకుంటున్నాం. ఇళ్లలో ఉండి మెసేజ్ చేసుకోవాలని నేను చూసానండి. ఇళ్లలో ఉండి మెసేజ్ చేసుకుంటారు, అదేంటో తెలియదు నాకు. ఐ మీన్ అంటే ఏంటిది, వేర్ ఆర్ వి లీడింగ్ అవర్సెల్వ్స్ అనేది. హ్యూమన్ ఇంటరాక్షన్స్ తక్కువైపోతున్నాయి, హ్యూమన్ కనెక్టివిటీ తక్కువైపోతుంది, మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ చాలా మరుగున పడిపోతున్నాయి. ఇంతటి దుస్థితి, ఇంత డేంజరస్ సిచ్యువేషన్, అది చాలా ప్రికారియస్ సిచ్యువేషన్. మనకేమనిపిస్తుంది అంటే ఇది పెద్ద లెక్క చేయకపోవచ్చు, ఇది ఫోనే కదా అని. చాలా వరకు పిల్లల సంబంధం కూడా పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనుకుంటాం. కానీ వాడు రేపు ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకునే సంఘటన మనం చూసాం. అవును, అడిగిన ఫోన్ కొనివ్వకపోయినా ఫోన్ చూడని, పబ్జి ఆడనివ్వనందుకు చాలా మంది చనిపోయారు.
చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళలో అటువంటి ప్రవృత్తి కలుగుతుంది అంటే ఇది ఎంత హజార్డస్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ చిన్నప్పుడే వాళ్ళు వాటికి చిన్న పిల్లలండి, చిన్న చిన్న పసిపిల్లలకు కూడా వాళ్ళు ఏడుస్తుంటే ఫోన్ చేతిలో పెడుతున్నారు. ఎంత హజార్డస్ అండి వాటి నుంచి వచ్చే ఎమిట్ అయ్యే ఒక రేడియేషన్ చిన్న పిల్లలకి, అది చాలా కూడా హానికరం. అండ్ ఫోన్ రాత్రిపూట మిడ్ నైట్స్ కూడా ఫోన్ లైట్ తోనే మనం చూస్తూ పడుకోవడం, పొద్దునే లేస్తూనే మనము చక్కగా సూర్యుడిని చూడండి అంటారు, సూర్యోదయం చూడాల్సిన మనం ఈ రోజు ఫోన్లను చూస్తున్నాము, పచ్చటి చెట్లను చూడాల్సిన మనం ఈ రోజు ఫోన్లను చూస్తున్నాము. అంటే మన డైరెక్ట్ గా మనం పొద్దున లేస్తూనే ఫోన్ పట్టుకొని లేస్తున్నాము, పడుకునే ముందు ఫోన్ పట్టుకొని పడుకుంటున్నాము, నిత్య జీవన విధానంలో ఫోన్లతోనే మనము సావాసం చేస్తున్నాము. కాబట్టి ఇది ఇట్స్ సంథింగ్ వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. అండ్ అది కేవలం ఫిజికల్ హజార్డ్సే కాదు, మానసిక కోణంలో కూడా చాలా చాలా హజార్డస్ సిచ్యువేషన్స్ అండి. ఒకటి కాదు రెండు కాదు, మనం చాలా వరకు చర్చించుకునే ఉన్నాం. ఇక్కడ మార్పు ఎక్కడ రావాలంటే ముందు ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు ముందు వాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి. దే షుడ్ బి ద రోల్ మోడల్స్. మీరు చెయ్యొద్దు అని పిల్లలకు చెప్తే వాళ్ళు వినరు. ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్ కి ఒక ఫిక్స్డ్ అవర్స్ పెట్టుకోవాలి, ఒక ఫిక్స్డ్ అవర్స్. దాని తర్వాత నో ఫోన్ అంటే యూ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. నేను ఫోన్ ఈ సమయంలోనే వాడతాను, ఈ సమయంలోనే ఉండాలి. ఆ తర్వాత ఫోన్స్ నుంచి మనం ఆ ఫోన్ పక్కన పడేయాలి. అది మనం చేసినాడు మన పిల్లలు చేస్తూ ఉంటారు. కాబట్టి నాతో చాలా మంది అంటారు మేము చదువుకుంటున్నాం అని అంటారు. ఈ మధ్యన అప్పుడు ఆ టైంలో మనకి చూసారా అందరం ఫోన్ అని, ఆ ఫోన్ చదువుకోవడం కోసం ఎంతమంది ఉపయోగిస్తారు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్యూజువల్ అన్వాంటెడ్ కంటెంట్, చాలా ఎక్స్‌ప్లాయిటేటివ్ కంటెంట్, పిల్లల మనసులు పాడు చేసే కంటెంట్, ఇవి మాత్రమే యథేచ్ఛగా నడుస్తున్న పరిస్థితి. ఈవెన్ మనకి చట్టాలు ఉన్నప్పటికీ, ఐటీ యాక్ట్ అట్లాంటివన్నీ తీసుకొచ్చారు, ఇలాంటి ప్రొవిజన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేదు. యూ కెనాట్ పోలీసింగ్ అనేది వీళ్ళు మన ప్రతిదీ ఎవరిని మానిటర్ చేయరు. ఇది మనము మన సొంతంగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే మన రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇది జరగాల్సిన అవసరం ఉంది కుటుంబ క్షేత్రంలో. విద్యా సంస్థల్లో కూడా ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్స్ తీసుకోమనడం, స్మార్ట్ ఫోన్స్ తో అప్పుడు కరోనా టైంలో మనం చూసాం పిల్లలందరికీ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ దీస్ గ్యాడ్జెట్స్. కానీ వాటిని ఎలా వాడుకోవాలి అనే దాని మీద ఎక్కడ అవేర్నెస్ పెద్దగా లేదండి. ఎంతవరకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎంతసేపు వాడాలి అనే దాని మీద. సో ఇలాంటి ఫిక్స్డ్ గైడ్ లైన్స్ కూడా సంస్థల్లో ఉంటే బాగుంటుంది. ఒకప్పుడు లైబ్రరీ అవర్ అని ఉండేది ప్రతి స్కూల్ కాలేజెస్ లో. మాకు ఉండేదండి, ఒక గంట సేపు లైబ్రరీ అవర్ ఇచ్చేవారు. ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని లైబ్రరీలో పుస్తకాలు. ఈ రోజుల్లో పుస్తకాలు ఎవడో రెఫర్ చేయట్లే, పుస్తకాలు ఎవడు చదవట్లే, న్యూస్ పేపర్స్ ఎవడు చదవట్లా, ప్రతిదీ ఫోనే. కానీ ఫోన్ నేపథ్యంలో ఫోన్ పేరుతో ఎంతమంది ఈవెన్ నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఎంత ఉన్నది అనేది నిజంగా మళ్ళీ అది ప్రశ్నార్థకంగానే మారింది. ఈ డిగ్రీలు ఇప్పుడు చదువులు ఇవన్నీ కూడా ఫర్ నేమ్ సేక్ అనిపిస్తుంది. రియల్ నాలెడ్జ్ కోసం అన్వేషణ అనేది లేకపోతే ఆ తపన